ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. అతను తన ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఎలాగోలా రావడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి మేము ఇక్కడ ఉంటాము. వాళ్ళు ఎక్కడున్నారో నాకెలా తెలుస్తుంది? సో మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వన్ వచ్చేసేసి నేను ఎందుకు చేయాలి. సో వై షుడ్ ఐ డూ నేను ఎందుకు చేయాలి అనేసి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి అతను చేస్తాడు. హీ విల్ డూ. చేస్తాడు అంటే ఇంకా చేస్తాడు కాబట్టి వీళ్ళు రావాలన్నమాట. అతను గత కొద్ది నెలలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు అంటే పాస్ట్లో స్టార్ట్ అయింది, ఇంకా ప్రజెంట్ కూడా వరకు కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు మనం ఇక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం అనమాట. సో he has been learning English for the last few months. ఇక్కడ మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు కూడా ఫర్ కానీ సిన్స్ కానీ వస్తుంది. ఏ కారణం లేకుండా అతన్ని నిందించవద్దు. డోంట్ బ్లేమ్ హిమ్ ఫర్ నో రీజన్. కారణం లేకుండా అతన్ని నిందించవద్దు అని అనమాట. ప్రస్తుతానికి మన ప్లాన్ని పోస్ట్పోన్ చేద్దాము. ఫర్ ద టైమ్ బీయింగ్ లెట్స్ పోస్ట్పోన్ అవర్ ప్లాన్. ఇక్కడ ప్రస్తుతానికి అని వాడాల సందర్భంలో మనము ఫర్ ద టైమ్ బీయింగ్ అని వాడుతూ ఉంటాం. ప్రస్తుతానికి అని చాలా సందర్భంలో వాడుతూ ఉంటాం కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఫర్ ద టైమ్ బీయింగ్ లెట్స్ పోస్ట్పోన్ అవర్ ప్లాన్. ప్రస్తుతానికి మేము ఇక్కడ ఉంటాము. For the time being, we will stay here. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి ప్రస్తుతానికి మనం ఇవి కొందాము అంటే కొంటాం కదా అలా అనమాట. పర్చేస్ చేద్దాము అనేసి. ఫర్ ద టైమ్ బీయింగ్ we will purchase these items. ప్రస్తుతానికి ఇవి కొందాం అంటుంటాం కదా షాపింగ్కి వెళ్ళినప్పుడు, అప్పుడు చెప్పే మా సందర్భంలో ఫర్ ద టైమ్ బీయింగ్ వి విల్ పర్చేస్ దీస్ ఐటమ్స్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వాళ్ళంతా ఇప్పుడే వెళ్ళిపోయారు. దే ఆల్ లెఫ్ట్ జస్ట్ నౌ. జస్ట్ ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు. దే ఆల్ లెఫ్ట్ జస్ట్ నౌ. అతని శ్రమ ఫలించింది అంటే హిస్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్ అంటాం. పెయిడ్ ఆఫ్ అంటే ఫలించటము అనేసి. హిస్ హార్డ్ వర్క్ పెయిడ్ ఆఫ్. అతని శ్రమ ఫలించింది. నేను కూడా మీతో పాటు వస్తాను. ఐ విల్ ఆల్సో కమ్ అలాంగ్ విత్ యూ. నేను కూడా మీతో పాటు వస్తాను అని. ఈ సమయంలో ఎక్కడికి వెళుతున్నారు అంటే వేర్ ఆర్ యూ గోయింగ్ అట్ దిస్ టైమ్ అంటాం. ఈ సమయంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ వచ్చేసేసి నువ్వు నన్ను అర్థం చేసుకోలేవా అంటే కాంట్ యూ అంటాం. కాంట్ యూ అండర్స్టాండ్ మీ. నువ్వు నన్ను అర్థం చేసుకోలేవా, కాంట్ యూ అండర్స్టాండ్ మీ అనేసి. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలాగోలా రావడానికి ప్రయత్నిస్తాను. సంహౌ. ఎలాగోలా అంటే సంహౌ అంటాం. ఐ విల్ ట్రై టు కమ్. ఎలాగోలా రావడానికి ప్రయత్నిస్తాను. నేను చాలా ప్రయత్నించాను కానీ ఇప్పుడు కుదరదు. ఐ హ్యావ్ ట్రైడ్ ఎ లాట్ బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ నౌ. నేను చాలా ప్రయత్నించాను కానీ బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ నౌ. వాళ్ళు ఎక్కడున్నారో నాకు ఎలా తెలుస్తుంది. హౌ డు ఐ నో వేర్ దే ఆర్. వాళ్ళు ఎక్కడున్నారో నాకెలా తెలుస్తుంది. వాళ్ళు ఎవరో నాకెలా తెలుస్తుంది. మరి ముందు చెప్పాను కదా ఈ టైప్ ఆఫ్ సెంటెన్సే కదా. మరి దీన్ని ఆన్సర్ని ఇంగ్లీష్ ఎలా చెప్తారో మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను కదా, మీకు రాస్తూ ఉంటే ఆ క్లారిఫికేషన్ వస్తుందండి. వాళ్ళు ఎవరో నాకు ఎలా తెలుస్తుంది అన్నదాన్ని ఎలా చెప్తారో కామెంట్ చేసేసేయండి కింద. అతను తన ప్రయత్నంలో విఫలమయ్యారు.
అతను తన ప్రయత్నంలో విఫలమయ్యారు. హీ ఫెయిల్డ్ ఇన్ హిస్ అటెంప్ట్ అంటాం. ప్రయత్నం అంటే అటెంప్ట్ అనమాట. హీ ఫెయిల్డ్ ఇన్ హిస్ అటెంప్ట్. అతను తన ప్రయత్నంలో విఫలమయ్యారు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు వస్తుంది. మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి, డెఫినెట్గా చెప్తూ ఉంటాం కదా ఎదుటి వాళ్ళకి. ఆ సందర్భం చెప్తాం. ట్రై అగైన్ అండ్ అగైన్ విల్ గెట్. ట్రై అగైన్ అండ్ అగైన్ విల్ గెట్. అతను మంచి స్నేహితుడు, అందుకే నేను అతన్ని వదులుకోలేను. అతను మంచి స్నేహితుడు, అందుకే నేను అతన్ని వదులుకోలేను. హీ ఈజ్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్ దట్ ఐ కెనాట్ మిస్ హిమ్. దట్ ఐ కాంట్ మిస్ హిమ్. అందుకే నేను అతన్ని వదులుకోలేను. కాంట్ మిస్ హిమ్, వదులుకోలేను అతన్ని అని. హీ ఈజ్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్, చాలా మంచి స్నేహితుడు నాకు అతను అని. మాకు ఎక్కువ సెలవులు ఉండవు. మాకు ఎక్కువగా సెలవులు ఉండవు. వీ డోంట్ హ్యావ్ మోర్ హాలిడేస్ అంటాం. వీ డోంట్ హ్యావ్ మోర్ హాలిడేస్. వీ డోంట్ హ్యావ్ మోర్ హాలిడేస్. మాకు ఎక్కువ సెలవులు ఉండవు అని. వాళ్ళు వెళితే నేను నా పర్సనల్ పనులు చేసుకోగలుగుతాను, అంటే నాకు కొన్ని పర్సనల్ వర్క్స్ ఉన్నాయి, వాళ్ళు వెళ్తే నేను చేసుకోగలుగుతాను అని చెప్పే సందర్భంలో చేసుకోగలుగుతాను అన్నప్పుడు ఐ క్యాన్ డూ అంటాం. ఐ క్యాన్ డూ మై పర్సనల్ వర్క్స్ ఇఫ్ దే గో అంటాం. ఫస్ట్ చెప్పొచ్చు, ఇఫ్ దే గో ఐ క్యాన్ డూ మై పర్సనల్ వర్క్స్. ఇఫ్ దే గో ఐ క్యాన్ డూ మై పర్సనల్ వర్క్స్ అంటాం. లేదంటే వాయిదా వేసుకోవాలి. లేదంటే వాయిదా వేసుకోవాలి అంటే అదర్వైజ్ ఐ హ్యావ్ టు పోస్ట్పోన్ అంటాం. అదర్వైజ్ ఐ హ్యావ్ టు పోస్ట్పోన్. లేదంటే వాయిదా వేసుకోవాలి. అదర్వైజ్ ఐ హ్యావ్ టు పోస్ట్పోన్. మరి వాళ్ళు ఏమన్నారు? మరి వాళ్ళు ఏమి అన్నారు? దెన్ వాట్ డిడ్ దే సే? దెన్ వాట్ డిడ్ దే సే? మరి వాళ్ళు ఏమన్నారు? వాట్ డిడ్ దే సే? ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు అంటే దే వెంట్ వితౌట్ టాకింగ్ ఎనీథింగ్ ఆర్ దే వెంట్ వితౌట్ టాకింగ్. దే వెంట్ వితౌట్ టాకింగ్. అండ్ నెక్స్ట్, ఆమె ఎందుకు అలా ఉన్నదో నాకు తెలుసు. ఆమె ఎందుకు అలా ఉన్నదో నాకు తెలుసు. ఐ నో వై షీ ఈజ్ సో. ఆమె కాబట్టి షీ రావాలి కదా ఇక్కడ. ఐ నో వై షీ ఈజ్ సో. నాకు తెలుసు ఆమె ఎందుకు ఇలా ఉన్నదో అలా ఉన్నదో అని. అతను పనిచేసే మూడ్లో లేడు. అతను పనిచేసే మూడ్లో లేడు. హీ ఈజ్ ఇన్ ఏ పెన్సివ్ మూడ్. పెన్సివ్ మూడ్ అంటే ఇంట్రెస్ట్గా లేడు అని అనమాట. హీ ఈజ్ ఇన్ పెన్సివ్ మూడ్. నా దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి, ఇలా ఏదైనా సరే డబ్బులు కానీ ఇంకేదైనా తక్కువగా ఉన్నాయని చెప్పే సందర్భంలో ఐఎమ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ అని చెప్తాం. ఐఎమ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ మనీ అంటే డబ్బులు తక్కువగా ఉన్నాయి అనేసి. బట్టలు అనుకోండి క్లాత్స్ అంటాం. ఐఎమ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ క్లాత్స్ అని చెప్తాం అనమాట. ఇదేమి నవ్వే విషయం కాదు. ఇదేమి నవ్వే విషయం ఏం కాదు అని మనం కూడా వార్న్ చేస్తూ ఉంటాం పక్క వాళ్ళని. దిస్ ఈజ్ నాట్ ఎ లాఫింగ్ మ్యాటర్. దిస్ ఈజ్ నాట్ ఏ లాఫింగ్ మ్యాటర్. ఇదేమి నవ్వే విషయం కాదు, నవ్వాల్సిన విషయం కాదు అని చెప్పేటప్పుడు అనమాట. ఇది నీకు ఎంత కష్టమో నాకు తెలుసు. ఇది నీకు ఎంత కష్టమో నాకు తెలుసు. ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ యూ. ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ యూ. ఇది ఎంత కష్టమో నాకు తెలుసు. ఐ నో అనేసి అనమాట. టుడే దట్స్ ఇట్ అండి క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో మంచి వీడియోతో వచ్చేస్తాను. మరి మీకు వీడియో యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.